ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. I greet you all in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Praise the Lord, praise the Lord everyone. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. I thank you all in the name of Jesus Christ of Nazareth. Hallelujah. So right now I am sharing on the Facebook and WhatsApp. సో ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృప, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మదిని బట్టి, ఆయన మహాకృపను బట్టి మనమందరము శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాము. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అటువంటి మహాదేవునికి, అటువంటి గొప్ప దేవునికి మనం ఆరాధన చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. I greet you all once again in the name of Jesus Christ of Nazareth. Hallelujah. I thank God for each and everything what He was done in our lives. Because of His grace we are still alive. Hallelujah. Hallelujah. Rakaba Sheria Mamana. Sheliandara Seteria Ma. Hallelujah. Hallelujah. పరిశుద్ధ నామానికి, ఆయన పరిశుద్ధ నామమునకు, ఆయన ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీ అందరూ కూడా క్షేమకరంగా ఉన్నారని ప్రభు పేరట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. క్షేమకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మీ అందరూ కూడా సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉండాలని ప్రభు పేరట ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాలని, ప్రభు తన కృపలో బలపరచాలని, మీ చేతి వృత్తులను, మీ ఉద్యోగములను, వ్యాపారములను దేవుడు మీకు ఇచ్చినటువంటి సమస్తమును ఆశీర్వదించాలని ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు గొప్పవాడు. ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉండడానికి ఈ విపత్కరటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని క్షేమకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు ఆశీర్వదించి తనను మనకి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి ఆయన నామానికి మహిమకరంగా మనల్ని జీవింపజేసినందుకే ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలు. కృపలో బలపరిచి నడిపిస్తున్నందుకే వందనాలు. మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. మహిమ కలిగిన రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సర్వోన్నతుడైన మా తండ్రి అయిన దేవ, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, మీకే స్తోత్రములు, స్తోత్రములు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట హల్లెలూయా, హల్లెలూయా మీ సన్నిధానంలోకి వస్తున్నా. సహాయం దయచేయండి. ఆదివారపు ఆరాధన ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా ప్రభు చూస్తున్నటువంటి వారికి దీవెనకరంగా, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎలోహిం, ఎడోనాయ్, ఏల్వోలా, హల్లెలూయా మీకే స్తోత్రములు. యెహోవా ఈరే మీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా అయ్యా మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఘనమైన మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు, బలపరిచినందుకై స్తోత్రములు, స్థిరపరిచినందుకై స్తోత్రములు. మీ కృపలో ప్రభావ వర్ధిల్లింపజేస్తున్నందుకై మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధాత్మదేవా మీకే వందనాలు, వందనాలు. మహాకనికరము కలిగిన మా తండ్రి అయిన దేవా, యెహోవా మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. హల్లెలూయా.
హల్లెలూయా. మీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. పాటలు పాడుతూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తోడుగా ఉండ దయచేయండి. మీ పరిశుద్ధాత్మాగ్ని అభిషేకము మా మీద ఉండను గాక. మీ నామ మహిమార్థమై అనేకులను ప్రభు మీ యొద్దకు తీసుకుని రావడానికి సహాయం చేయండి. మా నోటికి ప్రభు, మా మాటకు, మనసుకు, హృదయానికి ప్రభు సమస్తానికి మీరు తోడుగా ఉండండి. మా మాటలు మీ నామానికి మహిమకరంగాను, వినేవారికి దీవెనకరంగాను, మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయండి. అనేక రకమైనటువంటి బాధలతో ప్రభు, వ్యాధులతో, రకరకాల ప్రభు అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా మీరు ప్రభు ఆశీర్వదించండి, స్వస్థపరచండి. వారి బాధల నుంచి మీరు విడిపించమని వేడుకొనిచున్నాం. ఘనమైన మీ నామమునకు మహిమకరంగా ప్రభు వారు మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా వారు జీవించినట్లుగా ప్రభు మమ్మల్ని దీవించాడని అనేకులకు సాక్షులుగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించిన వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. వారి కుటుంబాలను ప్రభు, మా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రతి కుటుంబము, ఈ గ్రామము ప్రభు, ఈ రాష్ట్రము, దేశము ఆశీర్వదించబడును గాక. ప్రభా మరి కరోనా అనేటువంటి దుర్మార్గపు వ్యాధి నుంచి ప్రజలను విడిపించి ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నటువంటి వారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. మీ నామ మహిమార్థమై జీవించినట్లుగా సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతటిని కూడా ప్రభు, ఈ ఆరాధన అంతటిని కూడా మీ స్వాధీనం అందించుకోమని, హల్లెలూయా, మీ కృప చూపించమని యేసు క్రీస్తు వారి నామ పేరట ప్రభువా మేము ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆ కుమారుడు వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన గీతాన్ని ఆలపిస్తాడు.
Are you Lord God Almighty? Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన వారం అంతా యేసయ్య తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచినందుకు ఆయన్ని పాటల ద్వారా గణపరుద్దాం. మొదటిగా దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా.
ఆరంభించిన యేసు నీలో ప్రతిదినం అనే పాట పాడుకుంటూ దేవునామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. Hallelujah.
పరచుకుందాం. హల్లెలూయా. Hallelujah.
అభిషేకం నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశ అనే పాట పాడుకుంటూ దేవుని నామానికి అర్పణ. Hallelujah.
నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు, నా హృదయంలో పొంగే నీ గానమే, నీ గానమే. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సారా వచ్చి కీర్తన భాగం పఠిస్తుంది. Psalms 98. God, the ruler of the world. Sing a new song to the Lord. He has done wonderful things. By his own power and holy strength, he has won the victory. The Lord announced his victory. He made his saving power known to the nations. He kept his promise to the people of Israel with loyalty and constant love for them. All people everywhere have seen the victory of our God. Sing for joy to the Lord, all the earth. Praise him with songs and shouts of joy. Sing praises to the Lord, play music on the harps, blow trumpets and horns, and shout for joy to the Lord our King. Roar, sea, and every creature in you. Sing, earth, and all who live in you, on you. Clap your hands, you rivers. You hills, sing together with joy before the Lord, because he comes to rule the earth. He will rule the peoples of the world with justice and fairness. Amen. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈ దినమున డాక్టర్ దానియల్ గారు మన మధ్యలో ప్రత్యేకంగా వచ్చారు. వారు కీర్తన భాగాన్ని వివరిస్తారు. వెల్కమ్ యూ డాక్టర్ దానియల్ గారు. వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఓకే, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు మరి అవకాశం కల్పించిన పాస్టర్ జాన్సన్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు చదవబడినటువంటి కీర్తన భాగమును మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. 98వ కీర్తన. మొత్తము 9 చరణాలు ఉన్నాయి. ఇది ఒక కీర్తన. కీర్తన అనగానే మనం పాట అని చెప్పేసి మనకు తెలుసు. ఈ 98వ కీర్తనతో పాటు 96, అలాగే 97 ఈ కీర్తనలన్నీ కూడాను రాయల్ సాంగ్స్ అన్నారు. 93, 96, 97, 98 ఇలాగూ కొన్ని కీర్తనలను ఈ గ్రంథంలో ఉన్న కీర్తనలు రాయల్ సాంగ్స్ అంటే, రాయల్ అంటే రాజు, ఒక రాజు వేయించేయుచున్నాడు అని ఇక్కడ చివర ఉంచండి. చివరి చరణంలో న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నారు అని. అలాగే 96వ కీర్తనలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అని చెప్తూ 10వ చరణంలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు అని. అలాగే 97వ కీర్తన మొదటి చరణంలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అని. కనుక ఒక రాజు మీద పాడదగినటువంటి కీర్తనలు. మన రాజు, మన దేవుడు యెహోవా దేవుడు, మన రాజు, రాబోయేటువంటి రాజు.
యేసుక్రీస్తు. కనుక ఆయనకు మనం ఆపాదిస్తూ ఈ కీర్తనను ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ సందర్భం ఏంటి? ఈ కీర్తన వారు ఎందుకు రాశారు? దావీదు ఈ కీర్తనను ఎందుకు రాశాడు? లేదా ఇశ్రాయేల్ టైంలో దీని సందర్భం ఏంటి అని మనం చూసినట్లయితే, బబులోను దేశానికి ఇశ్రాయేలీలు బానిసలుగా కొనిపోబడతారు. కొనిపోబడినప్పుడు మరి అక్కడ బానిసత్వంలో దాదాపు 70 సంవత్సరములు ఇశ్రాయేలీలు ఉంటారన్నమాట. వారు ఆ బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత పర్షియన్ దేశపు ఒక రాజు బబులోను దేశాన్ని పడగొట్టి ఆయన రాజు అయినప్పుడు ఇశ్రాయేలీయులను మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి విడుదల కలుగు చేసినప్పుడు ఈ కీర్తన రాయబడింది. కనుక ఒక క్రొత్త పాట పాడమని చెప్తున్నాడు. ఈ పాటలు రకరకాల పాటలు ఉన్నాయి కదా. కనుక ఇక్కడ మొదటి చరణంలో ఏమంటున్నాడంటే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి ఏం కీర్తన అంట? క్రొత్త కీర్తన. సింగల్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్. దీని మీద చాలా పాటలు కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. క్రొత్త పాట పాడంటారే అని మనం పాడుతూ ఉంటాం. కనుక ఏంటి కొత్త పాట పాడాల్సిన అవసరమే ఉంది అంటే, పాడాల్సిన అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనము నూతన అనుభవాలతో నూతన కీర్తన పాడగలం. మీరు క్రైస్తవులు అనుకున్న వారు ప్రతి నోట కూడాను ఒక పాట, ఏదో ఒక పాట, లోకస్తులు లోకానుసారమైన పాటలు కూడా కొత్త పాటలు ఏవేవో రాస్తుంటారు మనకు తెలుసు. కానీ క్రైస్తవులు అనుకున్న వారు కూడా వారి నోట ఒక క్రొత్త పాట ఉండాలి. అంటే నూతన గీతం అనేటువంటిది మన జీవితంలో ఒక ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. ఎన్ని పాటలు ఉన్నాయి చూడండి, ఎన్ని వేల పాటలు ఉన్నాయి. ఎన్ని వేల పాటలు రాసినా దేవుని మనం స్తుతించడానికి ఆయన ఆరాధన పాత్రుడు, ఆయన స్తుతికి పాత్రుడు. కనుక ఒక క్రొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. నీ జీవితంలో లేదా నా జీవితంలో మనకు మేలు జరిగినప్పుడు, ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మనం ఒక కీర్తన రాయాలి, రచించవచ్చు. ఇప్పుడు ఎలిజబెత్ అక్క గారు ఉన్నారు, చాలా కీర్తనలు రాశారు. అంటే తన అనుభవాల నుంచి వచ్చేటువంటి కీర్తనే క్రొత్త కీర్తన. న్యూ సాంగ్ అని ఎందుకంటామంటే, నూతనమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేసినప్పుడు ఒక నూతన గీతము, ఒక ఉత్తేజమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటి పాట దేవుని గురించి నీ నోట నుండి రావాలి. అందుకనే నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చిన పాట. ఎన్ని పాటలు ఉన్నాయి? నూతన పాటల మీదనే, నూతన కీర్తన మీదనే ఎన్నో పాటలు ఉన్నాయి. ఊరికే పాడుకోవడం కాదు, నీ జీవితంలో, నీ లైఫ్లో, నీ కుటుంబంలో, నీ సాక్ష్య జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగినప్పుడు అనుభవపూర్వకంగా వచ్చే పాటే కొత్త పాట. అటువంటి ఉదయకాల సమయంలో అటువంటి పాటలు ఎప్పుడన్నా నువ్వు పాడావా? నేను అంటున్నాడు, యెహోవా ఆశ్చర్యకారం చేసి ఉన్నాడు కనుక నేను ఆయన గురించి కొత్త పాట పాడుడి అంటున్నాడు. కనుక నువ్వే రచించు, నువ్వే ఒక పాట, ఈ కీర్తనలో నుంచి నీ అనుభవాల నుంచి ఒక పాట రావాలన్న. ఎప్పుడు వస్తుందంటే దేవుడు చేసిన మేలును తలంచుకున్నప్పుడు మనకు ఒక నూతనమైన సాంగ్ మన హృదయంలో నుంచి రావాలి, నోట్లో నుంచి కాదు, లేదా మనసులో నుంచి కాదు, ఈ హృదయంలో నుంచి ఒక క్రొత్త పాటను నువ్వు రచించి పాడగలవు. దేవునికి మహిమకరముగా అది అందరికి కూడాను ఒక క్రొత్త పాటలాగా ఉంటుందని. ఇక్కడ 4 పార్ట్స్గా, 4 భాగాలుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఈ కీర్తన. ఒకటి ఏంటంటే
మొదటి చరణం నుండి 4వ చరణం వరకు ఇది ఒక క్రొత్త పాట ద్వారా, అంటే దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఒక నూతన గీతం పాడుతున్నాం. ఇక్కడ ఏం ఆశ్చర్య కార్యాలు ఇక్కడ వాళ్ళకు జరిగాయంటే, దేవుడు రక్షణ కల్పించాడు. యెహోవా తన 2వ చరణం, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. తర్వాత అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. చూసారా, ఇవి ఆశ్చర్యకార్యాలు. వాళ్ళ జీవితంలో దేవుడు వారి బానిస బ్రతుకులో నుండి బయటికి రప్పించాడు. 70 సంవత్సరములు వాళ్ళు బాబిలోన్లో ఉన్నారు కనుక వాళ్ళని రక్షించాడు. నీతి, విశ్వాసం, కృపా, సత్యములను గురించి వాళ్ళలో ఉంచడమే కాకుండా అన్ని జనులు కూడా తెలుసుకునేట్టు చేశాడు. ఇది ఆశ్చర్యమైన కార్యం. ఇప్పుడైతే మన జీవితంలో దేవుడు మనకు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణ కల్పించాడు. ఆయన నీతిని మనకు బయలుపరిచాడు. ఆయన కృపా సత్యాలను మనకు బయలుపరిచాడు. ఇది ఆశ్చర్యమైన కార్యం. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు కొత్త పాటను పాడాలి. ఇది మొదటి భాగం ఏంటంటే, దేవునికి మనం క్రొత్త పాట మనం పాడాలి. ఆశ్చర్యకార్యం చేశాడు కాబట్టి క్రొత్త కీర్తన మన నోట ఉండాలి. దానికి కారణం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన నీతిని బట్టి, విశ్వాసతను బట్టి, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి తన సంపూర్ణత మనకి ఇచ్చినందుకు ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు. ఎందుకంటే మనకై మనం రక్షించుకోలేదు. సాల్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? రక్షణ పైనుంచి వస్తుంది. మనంతటా మనము రక్షణ పొందలేము. యేసు ప్రభు ద్వారానే మనము రక్షణ పొందగలము. నా అంతటి నేను ఏదైనా ఊబిలో పడ్డాను అనుకోండి, ఆ బురద గుంట్లో నా అంతటి నేను రక్షించుకోలేను. ఎవరో ఒకరు వచ్చి నన్ను పైకి లేపాలి. అలాగే పాపంలో ఉన్నటువంటి మన పాపాన్ని మనం తీసివేసుకోలేము. ఎన్ని పూజలు, ఎన్ని మరి నువ్వు ఆచరణ చేసినా కానీ మన పాపం ఎక్కడికి పోదు. కానీ కేవలం యేసు ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి మన నీతి మురికి గుడ్డ లాంటిదన్నమాట. కనుక దేవుని సన్నిధిలో మనం నిలబడితే మన నీతి అసలు ఆయన దృష్టిలో ఒక ఆ మురికి ఎలా అంటుకొని ఇది నల్లగా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. కనుక ఇటువంటి దాంట్లో నుంచి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాడంటే అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన రక్షణను బట్టి మనం క్రొత్త కీర్తన పాడాలి. 2వ పార్ట్ మనం చూసినట్లయితే, క్రొత్త కీర్తన పాడేటువంటిది ఎలా పాడాలి అంటే మ్యూజిక్స్ ద్వారా పాడాలని చూడండి. సితారా స్వరంతోనూ యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి. బూరలతో, తర్వాత కొమ్ముల నాదముతో రాజైన యెహోవా సన్నిధిని. చూసారా, మ్యూజిక్ ఈ రోజుల్లో చాలా ఎఫెక్ట్ అన్నమాట. మన క్రిస్టియన్ మ్యూజిక్ కూడా ఉంది. అనిల్ కుమార్ గారి మ్యూజిక్ మీరు వింటే అసలు సినిమా మ్యూజిక్ కూడా పనికిరాదు. అంటే ఎందుకు మ్యూజిక్ అంటే ఒక ప్రభావం చూపుతుందన్నమాట. మనం పాడేటువంటి పాటలకు ఈ మ్యూజిక్ అనేటువంటిది ప్రభావంతం చేసి మనిషి యొక్క హృదయాన్ని మార్చాడు. సౌలుకు సాతాను పట్టినప్పుడు ఎవరు మ్యూజిక్ వాయించారు? దావీదు వాయించారు. ఆయన్ను చంపాలని 7 సార్లు ప్రయత్నం చేశాడు. సితార వాయిస్తుంటే ఎటు వెళ్ళిపోయింది. ఆయన యొక్క ఆ సాతాను యాక్టివిటీ వెళ్ళిపోయింది. చూసారా? కనుక మ్యూజిక్ అనేటువంటి చాలా మంది ఆ మ్యూజిక్ అవసరం లేదంటారు. లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు సితార వాయించండి, కీబోర్డు వాయించండి, డ్రమ్స్ కొట్టండి, తంబూర వాయించండి, దేవుని స్థుతించండి అనే లాస్ట్ 150 కీర్తన అంతా అదే కదా. కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను మనం ఎప్పుడు కూడా తీసేయటానికి లేదు. కానీ మీనింగ్ఫుల్గా ఉండాలి. మన పాటకు అనుకూలంగా, రమ్యంగా, అది మన జీవితాలు ప్రభావితం చేసే విధంగా ఉండాలి. కనుక మ్యూజిక్తో దేవుని స్తుతించండి అంటున్నాడు. 2వది. 3వది చూసినట్లయితే
7వ చరణం నుండి 8 వరకు. సముద్రము దాని సంపూర్ణత, పోషించడం అంటే స్తుతించడమే, కేకలు వేయటం అన్నమాట. తర్వాత లోకము దాని నివాసులను కేకలు వేయుదురు, ఆయన సన్నిధి నదులు చప్పట్లు కొట్టుదురుగాక. చూసారా, భూమిలో ఉన్న సమస్త క్రియేషన్ దేవుని స్తుతించాలని. క్రియేషన్, ఆయన సృష్టి, సముద్రము, ఆ సముద్రపు అలల దగ్గర ఒక భక్తుడు పాట రాసినప్పుడు ఆ పాట వినేటప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఈ మ్యూజిక్లో ఆ అలల నుంచి వచ్చేటువంటి అటువంటి ఆ పర్టికులర్ నేచర్ దగ్గర మనం నిలబడి పాట రాసి పాడితే ఎలా ఉంటుంది. అలాగే నదుల యొక్క ఆ చప్పట్లు, అలలు చూసారు అంటే అవి చప్పట్లు కొడతాయని కాదు, నదిని పూజించమని సముద్రాన్ని పూజించమని కాదు. ఇక్కడ సృష్టి కూడా దేవునికి మహిమ కలిగిస్తుంది. మనము కొత్త పాట పాడాలి. మనం కొత్త పాట ఎలా పాడాలి చెప్పండి? మ్యూజిక్ ద్వారా మనం కొత్త పాట పాడాలి. అలాగే క్రొత్త పాటలు కానీ దేవుని స్తుతించడంలో సముద్రము, నదులు, ఆకాశము, కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా దేవుని స్తుతిస్తున్నట్టే. కనుక కొత్త నూతన పాట అనేటువంటిది సృష్టిలో నుంచి కూడా అది రావటం అనేటువంటిది జరుగుతుంది. చివరిగా నేను ముగిస్తున్నాను. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? దేవునికి చివరిగా మనం ఎందుకు స్తుతించాలంటే మన రారాజు ఆయన రాబోతున్నాడు. మన రాజు 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఇక్కడ నుంచి చూసారా, ఎందుకు రాబోతున్నాడంటే భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనముకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. అప్పుడే యెహోవా వేంచేయుచున్నాడని రాయబడింది. యేసు ప్రభు మొదటి రాకడ రానే వచ్చింది. ఇప్పుడు 2వ రాకడ కూడా సమీపంగా ఉంది. ఆయన 2వ రాకడలో మరి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆ తీర్పులో మనం లేకుండా ఉన్నందుకు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. కనుక 4 భాగాలుగా దీన్ని మనం చెప్పుకున్నాం. 1 నుండి 4 చరణముల వరకు మనము కొత్త కీర్తనతో దేవుణ్ణి మనం పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యం హృదయంలో నుంచి రావాలి, మనసులో నుంచి కాదు, హృదయంలో నుంచి అవి రావాలి. రెండవదిగా ఈ కొత్త కీర్తన మ్యూజిక్ ద్వారా, సంగీతముల ద్వారా మన దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఈ సృష్టి యావత్తు కూడా, ఆయన చేసిన సృష్టి యావత్తు కూడాను దేవుని స్థుతిలో, దేవుణ్ణి ఆరాధించడంలో ఒక పార్ట్ అన్నమాట. 4వ భాగంగా మన దేవుని ఎందుకు స్తుతించాలంటే ఈ లోకానికి తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో మనం లేకుండా ఆ 2వ రాకడలో ఆయన వేంచేయుచున్నాడు, రాబోతున్నాడు. కనుక మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించి, మనలో ఉన్న ఏమైనా ఆయస్కరమైన విషయాలు ఏమైనా ఉంటే మనం తీసివేసుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలని, దేవుళ్ళు నడవాలని దేవుడు కోరుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ స్తుతి ఆరాధన ముగించుకున్నాం. ఒక్కసారి మీ హృదయాల్లో దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, ఈ 98వ కీర్తనలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. క్రొత్త కీర్తన మా అనుభవాల్లో అనేక క్రొత్త కీర్తనలు రావాలని దేవుడు కోరుచున్నాడు. కనుక శోధనలో, వేదనలో కూడా దేవుడు ఒక క్రొత్త కీర్తనను మన నోట ఉంచాడు. ఆ క్రొత్త కీర్తన ద్వారా హృదయంతో, విరిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతించడం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో 98వ కీర్తన, ఆనాడు ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు తిరిగి వారు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు రాయబడిన కీర్తన తండ్రి. నీవు రాజు, రారాజు, వేచేయుచున్నావు, గొప్ప దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, నీతిని, విశ్వాస్యతను, కృపాసత్యములు ఇచ్చే దేవుడు అని
అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నారు. ఒక క్రొత్త కీర్తన వారు పాడుతున్నారు. మేము కూడా మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీ సత్యాన్ని బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. సంగీతములతో, సునాదములతో, తంబులతో రమ్యముగా పాడమని చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సంగీత వాయిద్యాలను బట్టి, ఈ తలాంతం బట్టి మీకు వందనాలు స్తోత్రం. పాడగలిగినటువంటి స్వరాలను ఇచ్చినందుకు వందనాలు. ఈ సృష్టి యావత్తు కూడా మిమ్మల్ని స్తుతించాలని, సముద్రము, ఆకాశము, తండ్రి, అంతరిక్షము మీ మహిమ దీంట్లో ఉందని, నదులు చప్పట్లతో మిమ్మల్ని స్తుతించాలని మీరు కోర్చు భక్తుడు ఆశ ఉన్నారు. ఈ సృష్టిని మేము పూజించుకున్నాం. సృష్టికర్త నిన్నే తండ్రి పూజించి ఆరాధించినట్టు సహాయం చేయండి. నీవు తిరిగి రానయ్యున్నావు, వేం చేయించున్నాడు అని రాయబడింది. మొదటి రాకడలో గొర్రెపిల్లలాగా వచ్చావు, రెండవ రాకడలో కొదమసింహంలాగా వస్తాయని చెప్పాను. కనుక తండ్రి, ఎదుగో ప్రభు, మీ రాకడకు మేము సిద్ధపడి అక్కడ పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ స్తుతి ఆరాధనలో మేము పాత్రులుగా ఉన్నట్టు, మేము పాల్గొన్నట్టు తండ్రి, మా రక్షణ వస్త్రం తండ్రి మేము కాపాడుకుంటూ మా జీవితంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయాలి. ఈ స్తుతి ఆరాధన యేసు నామముకే అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎంత గొప్పవాడో, ఆయనను ఎందుకు స్తుతించాలి, ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించి గొప్ప చేశాడు, బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వదించి మొట్టమొదటిగా వారి యొక్క లోక సంబంధమైనటువంటి బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించాడు. దేవుడు ఏ వ్యక్తిని కూడా శపించేవాడు కాదు, ఆయన ఆశీర్వదించేవాడు. ఆయన శిక్షించేవాడు కాదు, శిక్షకుడు అసలే కాదు. చాలా మంది దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను శపిస్తాడు, అది చేయకపోతే ఇది చేయకపోతే అని చెప్తాడు. దేవుడు ఎవరిని శపించేవాడు కాదు. శాపం కింద ఉన్నటువంటి వారిని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. మరి శిక్ష ఎలా వస్తుంది అంటే, మనము చేసినటువంటి తప్పులను బట్టి మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం, కానీ దేవుడు ఎవరిని శిక్షించలేదు, దానికి ఆధారం కూడా లేదు. దేవుడు వారిని శిక్షించను, వాళ్ళని శపించను అని ఎవడని చెప్తే మాత్రం శాపాన్ని దేవుడు ఆదామవల్ని శాశ్వతంగా ఏదైనా తోటలో ఉండడానికి సృష్టించాడు, కానీ ఏదో కొద్ది రోజులు ఉండే తర్వాత మీరు శాపగ్రస్తులు అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సృష్టించలేదు. లేదా దేవుడు అధికారాన్ని మొత్తం తన చేతిలో ఉంచుకోలేదు. సర్వ సృష్టిని సృజించి ఆదామవలకు అప్పచెప్పి మీరు ఫలించి అభివృద్ధి చెంది మీరు ఆశీర్వదించబడాలి అని, మీరు విస్తరించబడాలని వాళ్ళతో చెప్పాడు దేవుడు. దేవుడు ఏమన్నా ఈ భూమి నాది, నేను సృష్టించాను కాబట్టి నేనే అధికారిగా ఉండాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు. మానవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఉన్న మానవుడికి నా కుమారుడని తలంచి ఆదామావుల్ని ప్రేమించి వాళ్ళతో ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో సమయం గడుపుతూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ కోసం సృజించబడినటువంటి అందమైనటువంటి ఏదైనా తోట, అనగా ఈ ప్రపంచం అంతా మనం చిన్న పార్క్ వెళ్తే అబ్బా ఎంత బాగుంది ఈ పార్క్ అంటాం. పార్క్ అనే కాన్సెప్ట్ బైబిల్లో నుంచే వచ్చింది. చాలా మంది ఈ పార్కులకు వెళ్దామంటారు, కానీ పార్క్ అనే కాన్సెప్ట్ ని దేవుడు అందమైన తోట, ద బ్యూటిఫుల్ గార్డెన్, ఏదైనా తోటలాగా ఎన్నో తోటలు తయారు చేయాలని చూశారు, కానీ దేవుడు సృష్టించిన ఆ తోట కంటే ఎక్కువగా ఇది చేయలేకపోయారు. మంచిది. దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి కొత్త కీర్తనలు రాయాలి. ఆయన మీద కొత్త కీర్తన పాడుడి అంటాడు దావీదు ప్రతిసారి కూడా. దావీదు ఒక సామాన్యమైనటువంటి కాపరి, అనగా గొర్రెల కాపరి, కుటుంబంలో విలువ లేనటువంటి వాడు. కుటుంబం అంతా కూడా
ఏదో ఆ కడసారోడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు అని చెప్పి అనేటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు ఈ లోక సంబంధంగా తిరస్కరించబడినటువంటి వాడిని, కుటుంబం చేత నిరాకరించబడినటువంటి వాడిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద ఎక్కించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదుకి దేవునిని స్తుతించేటువంటి గొప్ప హృదయం, గొప్ప దేవుణ్ణి స్తుతించేటువంటి హృదయం ఉంది. గొప్ప హృదయం కాదు, గొప్ప దేవుని స్తుతించే హృదయం ఉంది. దేవునికి లోబడి జీవించేటువంటి మనస్సు ఉంది. దేవుడే నన్ను పైకి లేవనెత్తగలడు, ఆయనే మహిమ కలిగినటువంటి వాడు, ఆ మహిమ కలిగినటువంటి దేవుడే నేను స్తుతిస్తే చాలని చెప్పి అనుకున్నటువంటి దావీదును తీసుకుని వెళ్ళి దేవుడు రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అది అద్భుతంగా ఉంటాయి. ఆ ఆశీర్వాదాలని చాలా మంది తెలుసుకోలేరు. దేవుడు ఏ స్థితిలో ఉన్న మనిషినైనా సరే ఆయన తన శరణు వచ్చినటువంటి వారిని ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడు. అనగా ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవు తప్ప నాకు సహాయకుడు ఎవరు లేరు అని చెప్పి ఎవరైతే ప్రభు సన్నిధిలో కూర్చుని హృదయపూర్వకముగా ఆయనకు వాళ్ళకున్నటువంటి సమస్యలను నివేదించుకుంటారో వాళ్ళకి సహాయం చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. పెంట కుప్పలో మన దీవులను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మనకు ఉన్నటువంటి వాళ్ళు వీడింతే వీడు బ్రతికితే అన్నటువంటి వాడిని కూడా తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అదే జరిగింది. ఎందుకు పనికిరానని చెప్పి, ఎందుకు కొరగానని చెప్పి అందరూ వదిలేసినటువంటి నన్ను, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా అనేవాడు ఎందుకు పనికిరాకుండా పోతావని. కానీ దేవుడు లోకానికి పనికిరాని నన్ను, ఈ లోక సంబంధంగా తిరస్కరించబడినటువంటి నన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే మనుషుల మాటలు నేను పట్టించుకోలేదు. నన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను తప్పకుండా గొప్ప చేస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్మాను. ఆయన మీదే మనసు అర్చుకున్నాను. భయంకరమైనటువంటి కష్టాలు వచ్చినాయి, పడరాని పాటలు పడ్డాము, రకరకాల బాధలు పడ్డాము. నాతో నా సతీమణి సుభాష్ రకరకాల బాధలు, రకరకాల అనుభవాలు కూడా వచ్చాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే డబ్బు గురించి నేను మాట్లాడను. చాలా మంది చాలా చెప్తా ఉంటారు, అయ్యా మీరు కారు కొనుక్కున్నారు, మీకు ఆశీర్వాదం వచ్చినట్టు. కారు ఆశీర్వాదం కాదు, కారు ఇచ్చినటువంటి దేవుడు ఆశీర్వాదం మనకి. హల్లెలూయా. కారు ఇచ్చినటువంటి దేవుడే మన ఆశీర్వాదం. కానీ కారు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కారు ఆశీర్వాదం కాదు, థింగ్స్ ఆశీర్వాదం కాదు, ఇల్లు ఆశీర్వాదం కాదు. ఇంటిని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనకు ఆశీర్వాదం. ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు గెలిచేవనుకోండి, ఎవడో మీరు 1 కోటీశ్వరుడికి చాలా మంది వెళ్ళి 1 కోటి రూపాయలు గెలుస్తున్నారు. కానీ ఆ డబ్బు ఇచ్చినటువంటి దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించి, మనకి జ్ఞానాన్ని ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, ఆ డబ్బును సంపాదించే మార్గాన్ని తెరిచినటువంటి దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇవ్వబడిన ఉద్యోగం గొప్ప కాదు, వ్యాపారం గొప్ప కాదు, అది ఇంకోటి కాదు. మనకు ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరముగా ఉంటుంది. మధ్యలో ఏ మానవుడు మనల్ని ఒకవేళ ఏం చేసినా కూడా ఆ ఆశీర్వాదం ఎప్పటికీ పోదు. దేవునికి స్తోత్రం. ఇదే సబ్జెక్ట్ ఈ రోజున కీర్తన భాగానికి నేను చెప్పబోయే వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 9వ వచనం చూడండి. సంఖ్యాకాండము నేను చదువుకున్న, సింహము వలెను వాడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపువాడెవడు. The numbers how bowed down to rest, he lies down as a lion.
And as a lion who dares to rouse him, blessed of God is who blesses you, and cursed of God is he who curses you. చదవండి ఆ మాట తెలుగులో చదవండి. సింహము వలెను, ఆడు సింహము వలెను అతను కృంగి పండుకొనెను, అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. ఇక్కడ ఒక రాజు ఏం చేశాడంటే ఒక ప్రవక్త తోటి ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక ప్రవక్తని తీసుకొచ్చుకుని ఇశ్రాయేల్ ప్రజల మీద కూసుకొల్పాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి ఒక వ్యక్తిని, ఒక బిలాము అనేటువంటి ప్రవక్తని తీసుకొచ్చాడు. దేవుడు ఆశీర్వదించి దేవుడు విడిపించేటువంటి ప్రజల మీదకి ఒక మంత్రగాడైనటువంటి వాడిని తీసుకొచ్చి శపించమంటే ఆ మంత్రగాడు కూడా ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మంత్రగాడిని సృజించిన వాడు కూడా దేవుడే. 24వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖము త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. చూడండి, ఈ దురాత్మలతో నిండినటువంటి అబద్ధ ప్రవక్త మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు రాజుతోటి ఒక నిబంధన చేసుకున్నాడు, నేను శపిస్తాను వాళ్ళని, నేను వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళ జాతి అనేది లేకుండా చేస్తాను అని చెప్పి ఒక నిబంధన చేసుకున్నాడు. కవర్నెంట్, ఒక నిబంధన చేసుకుని అక్కడ 23వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 25వ వచనం, అతడు బాలాకు నీవు ఏమాత్రము వారిని శపింపను వద్దు దీవింపను వద్దని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినంతయు నేను చేయవలనని నీతో చెప్పలేదా అని అన్నాడు. ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. దేవుడు చెప్పిందే నేను చేస్తాను అని అనుకున్నాడు. అయితే గమనించండి, హల్లెలూయా. 30వ వచనం చూడండి, బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించాను. ఈ వాస్తవంగా మన ఇండియా దేశంలో రకరకాల మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చేతబడులని, మంత్రశక్తులని, రకరకాలన్నీ చేసేవాళ్ళు. మనుషుల్ని చంపేసేటువంటి వాళ్ళు, మనుషుల మీదకి శాపాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు. ఉదాహరణకి నా మీద మా పొలాన్ని ఒకడు ఆక్రమించాడు, వాడు నా మీద మంత్ర ప్రయోగం చేయించాడు. ఇద్దరు మంత్రగాళ్ళ చేత. నాకేం కాలేదు, దేవునికి స్తోత్రం. వాడు చేసిన చేతబడులు అవన్నీ కూడా వాడి మీదకే వెళ్ళినాయి అంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. గమనించండి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడి మీదకి, దేవుని చేత ఏదైనా సేవను కొనసాగుతున్నటువంటి దేవుని బిడ్డలకు, లేక సేవే కాదు విశ్వాసులైనా సరే, వాళ్ళ హృదయము, వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క సమస్తమును దేవుని మీద ఆంచుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళ మీదకి శాపము రాదు, దేవుడు అనుమతించకుండా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏమి జరిగినా కూడా అది దేవుని చెప్తేనే అనుకోవాలి. సాతాను మనల్ని పడద్రోయడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు అనిత్యము తన దూతల ద్వారా కాపాడుతూ ఉంటాడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దానియేలు ఆశీర్వదించబడిన వాడు, ప్రవచనకర్త, ప్రార్థనాపరుడు, శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. దేవుడి మీద తప్ప తన దృష్టిని ఎక్కడా
నిలిపేవాడు కాదు. ఏ రాజు స్నేహితుడైనా సరే, రాజు సహాయకుడైనా సరే, రాజా నువ్వే నాకు అంత అనలేదు, రాజుని ఏం అడగలేదు. రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవుడి మీద తన దృష్టి ఉంచుకున్నాడు. కానీ ఆ రాజు స్నేహితుడైనప్పటికీ కూడా, దానియేలు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తన జీవితంలో దేవుడిని మర్చిపోకుండా, చంపమని ఆజ్ఞ బయలుదేరినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా, చంపితే చంపుకో అంతవరకే, నా దేవుడిని మాత్రం నేను వదిలిపెట్టను అని దేవుని వైపే ఉన్నటువంటి వాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుని మీద మనస్సు ఆంచుకుని జీవించే వాళ్లకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడని దానియేలు ఉదాహరణ, దానియేలు యొక్క స్నేహితుల ఉదాహరణ. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేసినా కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళకి తోడుగా ఉండి అగ్ని కనీసం వాళ్ళ బట్టలకు కానీ ఆ వాసన కూడా రాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి మీద ఎవరైతే మనస్సు ఆంచుకొని ఉంటారో దేవుడి యొక్క దూతలు వాళ్ళ చుట్టూ కావలి ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. అదే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత వస్తుంటే ఒకడు అడ్డుపడ్డాడు. ఒక రాజు అడ్డుపడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, దానియేలు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి పోరాడుతూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనలు ఎప్పుడో వినబడ్డాయి. కొన్నిసార్లు మన ప్రార్థనలు వినబడతాయి, దేవునికి సమాధానం ఆలస్యంగా వస్తుంది అనుకోవచ్చు. సాతాను కూడా మనకు ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఇంకా ఎక్కువగా, మరీ ఎక్కువగా మనం కష్టాల్లో ఉన్నామని ఆగిపోకుండా మరీ ఎక్కువగా మన ప్రార్థనలో పోరాడితే, చూడండి యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అని చెప్పి దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. అంటే దేవుని మీద కాదు, ఆశీర్వాదాలు తెచ్చుకున్నటువంటి వాడు యాకోబు. ఎవడు బట్టే నేను యాకోబు, నీ పేరుకి అర్థం ఏంటి? నేను మోసగాడిని, మోసం చేసేటువంటి వాడిని. నీ మోసకరమైన హృదయాన్ని తీసివేసి, నీ మోసకరమైన ఆలోచనలు తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆశీర్వాదం రావాలంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి కొన్ని డిస్క్వాలిఫికేషన్స్, అనగా దేవునికి వ్యతిరేకంగా జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి. పరిస్థితులన్నీ మారిపోతాయి అంటే మనం మారాలి. మొట్టమొదటి యాకోబు మారాడు. యాకోబు అంతకుముందు తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. దేవుడు గర్భంలో నుంచి రాకముందే నిన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకుండా తల్లి కొడుకు కలిసి తండ్రిని అలాగే సొంత అన్నని మోసం చేశారు. ఆ మోసానికి ఫలితం 14 సంవత్సరాలు బానిసగా జీవించాల్సి వచ్చింది. ఒక బానిస స్లేవ్, కుటుంబానికి దూరం అయిపోవాల్సి వచ్చింది. అదే దేవుడు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశాడు కాబట్టి ఆ సమయం కోసం మనం వేచి ఉన్నాము అని కానీ ఇద్దరు ఆలోచించి ఉంటే, దేవుని సన్నిధిలోకి వెళ్లి మోకరించి ప్రార్థించి ఉంటే ఆ ఆశీర్వాదం వాళ్ళకి ఆ తగిన సమయం వచ్చేది. తగిన సమయం నేను నిన్ను లేవనెత్తాన్ని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చి తగిన సమయం నేను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కావలసినవన్నీ ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ఆ సమయం కోసం వేచి ఉండాలని కంగారు పడిపోయి యాకోబులాగా పరిగెడితే 14 సంవత్సరాలు యాకోబు బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే, పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. ఆశీర్వాదాలు అంటే థింగ్స్ కాదండి, కార్లు కాదు, బంగ్లాలు కాదు. నెమ్మది కలిగిన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం, సమాధానము కలిగిన జీవితం. ఆరోగ్యమే లేకపోతే నీకు ఎంత సంపద ఉండి ఏంటి? ఆరోగ్యం లేకుండా బెడ్లో పడి మూలుగుతా ఉండి దానివల్ల ప్రయోజనం ఏమిటి? దేవుని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఐశ్వర్యం అనగా మొట్టమొదటిగా నీవు ఆరోగ్యముగా, సంతోషముగా, సమాధానంగా ఉండడమే నీకు ఆశీర్వాదం. చాలా మంది లేక, ఉదాహరణకి పెద్ద పెద్ద కంపెనీ వాడు కొరియాలో తను కట్టించినటువంటి ఒక 20 నుంచి 30 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వేల కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, బంగారం కాదు, కార్లు కాదు, ఆ ఇల్లు కాదు. మనకి ఇల్లు కావాలి, కారు కావాలి, అన్ని కావాలి, కానీ అవి మనకు ఆశీర్వాదం కాదు. అవి మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మనకు ఆశీర్వాదం. యేసయ్యను నమ్ముకోవడమే ఆశీర్వాదం.
యేసు ప్రభువే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆయనలాగా మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆశీర్వాదం మనం ఏమన్నప్పుడు ఇలాంటి బిలాము ప్రవక్తలు ఎంతమంది వచ్చినా వాళ్ళు శపించినా కూడా మనకు అది తగలదు. చూడండి, గమనించండి, 7వ అధ్యాయం చూడండి, 7వ వచనం, క్షమించండి, 7వ వచనం, 24, సంఖ్యాకాండం 24, 7వ వచనం. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అతని కంటే గొప్పవాడగును, అతని రాజ్యం అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించును. అనగా బానిసత్వంలో నుంచి, పేదరికంలో నుంచి, దరిద్రంలో నుంచి, అన్నిటి నుంచి దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకుని వచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ రోజున కూడా వాళ్ళు అదే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ప్రపంచంలో యూదులు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ని మెయింటైన్ చేసేవాళ్ళు యూదులు. ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటిలో మెయిన్ కీ పర్సన్స్ యూదులు ఉన్నారు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధితో సహా. గమనించండి, అంటే ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుని మాట వింటే ఎంత లెవెల్కి వెళ్తారో చూడండి. ఇప్పుడు అమెరికా దేశం ఉంది, అమెరికా దేశాన్ని నంబర్ 1 దేశం అంటున్నారు. అందరికీ అమెరికా వెళ్ళడానికి ఇష్టం, అమెరికా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు. కానీ అమెరికాని ఆశీర్వదించినటువంటి దేవుడి గురించి ఎవరు ఆలోచించరు. ఆ అమెరికాని నెంబర్ 1గా వచ్చినటువంటి దేవుడి గురించి ఆలోచిస్తే నిన్ను కూడా దేవుడు నెంబర్ 1గా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇండియాలో అంత ధనవంతులు లేరా? ఇండియాలో ప్రపంచ కోటీశ్వరులతో పోటీ పడే వాళ్ళు ఇండియాలో కూడా ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని వైపు చూడాలి. కానీ లోకం వైపు చూస్తే లోకాన్ని సృజించిన దేవుని వైపు కాకుండా లోకం వైపు చూస్తే లోకం నీ మాట వినదు. నీవు దేవుని మాట వినాలి. నీవు దేవుని చిత్తానుసారంగా జీవించాలి. నీ హృదయాన్ని అప్పచెప్పుకోవాలి. కొంతమంది క్రైస్తవులు అడగొచ్చు, వాళ్ళెవరో దేవుని మాట వినడం లేదు కదా, అన్యులు కూడా ఆశీర్వదించబడుతున్నారు కదా అంటే, అన్యులు కూడా దేవుడు అంటే భయం ఆడక, మనకంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ భయం. అందరు దేవుళ్ళు నా దేవుళ్ళు అంటాడు ఒక ఆయన, ఒక ఎంపీ గారు. దేవుళ్ళు రకరకాలుగా ఉండొచ్చు, నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. ఎందుకంటే ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం అన్నాడు ఆయన. సర్వ పాపాల్ని పరిహరించడానికి రక్తము చిందించబడాల, రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ రక్తంలో మనకి పాప క్షమాపణ ఉన్నది, శాంతి సమాధానం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. ఈ ఇహలోకంతో పాటు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 22వ చరణం. కీర్తనల గ్రంథము 37 Psalm 37:22. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు. దేవునికి స్తోత్రం. ఆయన శపించువారు నిర్మూలమగుదురు. అంటే శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే శాపగ్రస్తులు అయిపోతారు. కొంతమంది చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా వీళ్ళేదో సంపాదించుకున్నట్టు, వీళ్ళేదో సొంతంగా డెవలప్ చేసుకున్నట్టు నేను 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 అంటారు. ఒక ఆయన ఉన్నాడు, అతనికి ఏమీ లేదు ఒకప్పుడు. దేవుడు అతను ఆశీర్వదించి అనేక చోట్ల అనేక రకాలుగా ఆశీర్వదించి అనేక ఆస్తులను ఆ సహోదరుడికి దేవుడు ఇచ్చాడు. ఇస్తే నేను కట్టానని చెప్పాను. నువ్వు కాదు, దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, నువ్వేమైనా ఇంకా ఏదైనా పని చేస్తున్నావా? దేవుడు నీ మొరవిని కొంతమంది నీకు సహాయకులుగా పంపించి నీవు ఈ విధంగా డెవలప్ కావడానికి ప్రభువు సహాయం చేశాడు. కాబట్టి నువ్వు కాదు, దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని దయ వలన నేనేమై ఉన్నానో, దేవుని వలన అయి ఉన్నానని ఒక మాట చెప్పు, నీవు చిరకాలం జీవిస్తావని చెప్పాను. అతను వినలేదు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. నేను అన్నవాడు ఎక్కడున్నాడు?
నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, అనేక సంవత్సరములకు సరిపడా సంపద నీకున్నదని ఒకడు అనుకున్నాడు, ఒక ధనవంతుడు. ఈ ఫూల్ కమాన్ అని చెప్పి దేవుడు ఆ రాత్రి పిలిచాడు. దేవుడు ఇస్తే, దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తే దేవుడిని మరిచిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి ఏం చేశారు ఇక్కడ. యెహోవా ఫర్ దోస్ బ్లెస్డ్ బై గాడ్ విల్ at last inherit the land, but those cursed by him will be cut off. చాలా చాలా కఠినమైనటువంటి మాటలు కొన్ని సార్లు దేవుడు మాట్లాడతాడు, ఎందుకంటే సరి చేయడానికి. మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త 2:40 చదవండి ఒకసారి. లూకాసు వార్త 2:40. బాలుడు దేవుని దయ ఆయన మీద ఉండని. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే యేసు ప్రభు వారి లోకంలో శరీర సంబంధంగా జన్మించాడు. నేను యేసు ప్రభువుని కదా, దేవుడే నా తండ్రి కదా, నన్ను దేవుడి లోకానికి పంపించాడు కదా అని చెప్పి యేసు ప్రభు వారు ఎక్కడా కూడా గర్వపడలేదు. ఎందుకంటే దేవుని దయ, ఆయన మానవ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నాడు. మానవ సంబంధమైన జీవితం శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దేవునికి లోబడ్డాడు. నీవు నేను ఎంత దేవునికి లోబడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. త్వరగా నేను వెళ్ళిపోతున్న సమయం అయిపోయింది కాబట్టి అపోస్తుల కార్యం యాక్ట్స్ 13:43 అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం. హల్లెలూయా. సమాజ మందిరములోని వారు ఏం చేశాడు పౌలు? దేవుని కృపయందు నిలకడగా ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మత ప్రవిష్టులు అనగా మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. దేవుడిని కాదు. ఈ రోజున ఎలా ఉందంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు మనకు అనవసరం, మన మతం, ఈ మతాన్ని మనం ఇచ్చేయాలని చెప్పి అది క్రిస్టియన్ మతమా, హిందూ మతమా, ముస్లిం మతమా అని మతాన్ని ఫాలో అయ్యేవాడు దేవుని దగ్గరికి చేరలేడు. నువ్వు ఏ మతమైనాక, క్రైస్తవ మతమైనాక నువ్వు దేవుని దగ్గరికి చేరలేవు. నువ్వు మతాన్ని ఫాలో అయితే, మార్గాన్ని ఫాలో అవు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదని తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, రకరకాల పార్టీలు కానీ, రకరకాల మనుషులు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనిషి మీద మతాన్ని రుద్దుతున్నారు కానీ ఒక మార్గాన్ని చూపించడం లేదు. ఆ మతంలో పడేసి కుమ్ములాట్లు కొట్లాట్లు పెట్టుకుని దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దయ నుంచి వీళ్ళను తప్పించడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మతమైనా అది సాతాను కబంధ హస్తాల్లో వీళ్ళు చిక్కుకొని ఉన్నారు. గమనించండి. వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులైనా సరే, నువ్వు మతాన్ని ఫాలో అయితే మాత్రం దేవుని దగ్గరికి చేరలేవు. యేసు ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము. ఈ మత ప్రవిష్టులు ఆ రోజున పౌలుతో వాదించేవాళ్ళు. వీళ్ళు పౌలు అంతకుముందు మతాన్ని ఫాలో అయ్యాడు. యోధా మత ప్రవిష్టుడు, సన్నిహితులను సభలో సభ్యుడు. 70 మంది ఉంటారు జ్ఞానులు, అనగా పాత నిబంధన గ్రంథం, హెబ్రీల గ్రంథం. పాత నిబంధన గ్రంథం ఏమిటంటే టోరా అంటారు దాన్ని. సంఖ్యాకాండం, ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు అన్ని కాండాలు చదివి కంఠస్థం చేసి ఎప్పుడు ఎక్కడ ఏ వచనం అడిగినా చెప్పగలిగినటువంటి వాడు. అంతటి జ్ఞానం అంటే చూడకుండా చెప్పగలిగినటువంటి వాడు. అటువంటి మతానికి సంబంధించినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు తన మార్గాన్ని చూపించినప్పుడు, యేసుక్రీస్తు ఆయనను దర్శించినప్పుడు ఏం చేశాడంటే ఆ మతాన్ని వదిలిపెట్టేశాడు. మతాన్ని పక్కన పెట్టేసి మార్గమైనటువంటి క్రీస్తు యొక్క మార్గాన్ని, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ
ఈ మత ప్రవిష్టులకు మత సంబంధంగా బోధ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగజేయడానికి సమాజ మందిరంలో మాట్లాడేవాడు. సునగోగు అంటారు దాన్ని. సమాజము అనగా సమాజానికి ఒక మందిరము, ఒక ప్లేస్. అక్కడ మాట్లాడేవాడు. అక్కడ వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఈయన మన మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్నటువంటి వాడు ఈయన. ఆయన లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ప్రజలందరినీ తన రాజ్యానికి రప్పించడానికి పాప క్షమాపణ నిమిత్తము వాళ్ళ పాపాలన్నీ కూడా తన మీదే వేసుకుని గొర్రె పిల్లగా చనిపోవడానికి వచ్చాడు. త్వరలో రాబోతున్నాడని చెప్తూ ఉంటే వీళ్ళు వినేవాడు కాదు. కానీ కొంతమంది విని పౌలుని వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఇంకా 2-3 వచనాలు ఉన్నాయి, నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంటే, దేవుని వాక్యమును విని ఆ సేవకుడు బోధిస్తున్నటువంటి మాటలు, నిజమైనటువంటి సేవకుడు, నిజముగా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి అభిషేకించబడి దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి సేవకుడు చెప్పినటువంటి మాటలు విని ఆ విధంగా జీవించే వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజున రకరకాల సేవలను రకరకాలుగా దేవుని యొక్క మాటలు వక్రీకరిస్తూ తమ జీవితాలను గడుపుకోవడానికి ప్రయత్నించే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. అటువంటి ఆ వాక్యం విన్నా మీకు ఆశీర్వాదం రాదు. అటువంటి వాళ్ళు ప్రార్థన చేసినా మీకు శాపం చేస్తుంది, ఉన్న ఆశీర్వాదం పోతుంది. అటువంటి మాటలు కాదు. బైబిల్ గ్రంథం చదివి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి మనము వింటున్నాము, ఏమి మనం చూస్తున్నామని గమనించుకొని జాగ్రత్తగా జీవించే వాళ్ళకి అటువంటి ఆశీర్వాదం వస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథియన్స్ చాప్టర్ 1. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ కొరింథీ సంఘానికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడింది. అంతకుముందు వాళ్ళు రకరకాలుగా జీవించిన విధానం పౌలు ఉత్తరాలు రాస్తూ ఆ సంఘానికి దర్శించడానికి కొంతమంది సేవకులను పంపిస్తూ వాళ్ళ జీవన విధానం మార్చినటువంటి వాడు, వాళ్ళ జీవితాలను మార్చినటువంటి వాడు, ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు. దేవుని యొక్క వాక్య సత్యము ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఆ జీవిత సత్యాలను వాళ్ళకు తెలియచెప్పి వాళ్ళ స్థితిని మార్చి యేసు క్రీస్తునందు నిత్య జీవం ఉన్నదని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని స్పష్టంగా చెప్పినటువంటి వాడు. ఆ చెప్పిన మాటల ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూచి పౌలు ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని దయ పొందారంటున్నాడు, వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉన్నట్టున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. నౌ చదవండి, తెలుగులో చదువు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాడు. వీళ్ళకి ఒక్కొక్క సంఘం, ఉదాహరణకి విజయవాడలో మన సంఘం ఉంది, యనమల కుదురులో ఇంకొక సంఘం ఎక్కడో గన్నవరంలో ఉంది అనుకున్నాం. వాళ్ళ సంఘానికి అనుగ్రహించబడిన కృపను గురించి వీళ్ళకి రాస్తూ ఉన్నాడు. మాసిదోనియా అనేటువంటి ఒక సంఘము, మాసిదోనియాలో ఒక సంఘం ఉంది, యేసు ప్రభు యొక్క సంఘం మనలాగా. ఆ సంఘంలో దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన కృపను గురించి వీళ్ళకి రాస్తూ ఉన్నాడు. చదవండి. ఏలయనగా వాళ్ళు ప్రభు శ్రమల వలన పరీక్షింపబడగా. చూడండి, శ్రమలు వచ్చిన తర్వాత సంఘం ఏమవుతుంది? ఈ రోజున కొంచెం శ్రమ రాగానే, కొంచెం సంఘంలో ఎవడో ఒకడు ఏదో తప్పు చేసి ఏదో రకమైనటువంటి శ్రమలు రాగానే సంఘం అంతా కూడా బెదిరిపోతుంది, చెదిరిపోతుంది. స్ట్రాంగ్ గా నిలబడాలి. ఆ సంఘంలో ఆ సహోదరుడికి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సహోదరుడి పక్షాన్ని నిలువబడి ప్రార్థన చేసి దాన్ని విశ్లేషించి దాని గురించి ఆలోచించి వాళ్ళ పక్షాన నిలువబడి ప్రార్థించి ఆ శ్రమల ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకుని ఆ శ్రమల నుంచి విడిపించేటువంటి దేవుని వైపు చూస్తే మా ఆశీర్వాదం ఆటోమేటిక్ గా మరలా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చివరి వచ్చిన హెబ్రీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 10వ అధ్యాయము 29వ వచనము, 10:29. దేవుని యొక్క మహాకృప ఎంత విస్తారంగా ఉంటుందో అలాగే ఆయన ఆజ్ఞలు కూడా అంత కఠినంగా ఉంటాయి. చదవండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, చూడండి, దేవుడు చిందించినటువంటి రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుచు తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనమునకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, మీకు అర్థమవుతుందా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. యూదులకు రాస్తూ ఉన్నాడు, ఈ యూదులు దేవుణ్ణి తిరస్కరించారు, యూదులు దేవుణ్ణి అంగీకరించలేదు, అనగా యేసు క్రీస్తుని అంగీకరించలేదు. ఆ యూదుడైనటువంటి పౌలు మతాన్ని పాటించేటువంటి పౌలు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ యూదులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, యేసు క్రీస్తు రక్తం చిందించాడు, యేసు క్రీస్తు వారు మీ కొరకు కలువరి శిలువలో మరణించాడు, యేసు క్రీస్తు వారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి అటువంటి యేసు క్రీస్తుని మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు శిక్ష వస్తుంది. ఆ శిక్ష మీకు రాకుండా ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండాలి అంటే, ఆనాడు బిలాము చెప్పిద్దామని వచ్చి ఆశీర్వదించాడు, అటువంటి ఆశీర్వాదం మీకు రావాలి అంటే మీరు నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, సహృదయం కలిగి, ఈ హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగి ఈ హృదయాన్ని సరి చేసుకుని మీ మనస్సులను, మీ కుటుంబాలను, మీ జీవితాలను సరి చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం అంటే ఆశీర్వదించే ప్రభువా రేపు పొద్దునకల్లా కారు వచ్చేయాలి, ఎల్లుండి కల్లా బంగ్లా వచ్చేయాలి, మరుసటి రోజు కల్లా మిలీనియర్ అయిపోవాలని చెప్పి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నీ కారు వచ్చేస్తుంది, నువ్వు 10,000 కట్టడం, ఇటువంటి దొంగ బోధలు వినవద్దు. లేకపోతే దాంట్లో ఆశీర్వాదం ఉంది, లేకపోతే దీంట్లో ఆశీర్వాదం ఉంది, ఖర్చీలో ఆశీర్వాదం ఉంది, దేనిలోనూ ఆశీర్వాదం లేదు. యేసు ప్రభువులో తప్ప, ఆయన నామములో తప్ప, ఆయన రక్తములో తప్ప. ఆయన రక్తంలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన రక్తంలో రక్షణ ఉన్నది, ఆయన రక్తంలో విడుదల ఉన్నది, ఆయన రక్తంలో నీకు పాప క్షమాపణ ఉన్నది. ఈ ఖర్చీలో లేదు, లేకపోతే ఇంకో సీడీల్లో లేదు, ఇంకొక దాంట్లో లేదు. దయచేసి అవన్నీ అబద్ధ బోధలు నమ్మకండి. యేసు ప్రభు నామములో తప్ప, యేసు ప్రభు నామము తప్ప నీకు ఏది ఆశీర్వాదము కాదు. యేసు ప్రభు తప్ప నీకు ఆశీర్వదించేవాడు ఎవడో లేడు. యేసు క్రీస్తు యొక్క నామాన్ని ఉపయోగించుకుని దానిలో ఉంది, దీనిలో ఉందని చెప్తారని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారు. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభువా వాడెవడో నీ పేరట అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, వాడిని మేము అడ్డగిస్తామా అంటే యేసు ప్రభు వారు నా నామాన్ని వాడుకుని నన్ను కించపరిచేవాడు ఎవడో లేడు, వాడి సంగతి నేను తర్వాత చూస్తానని చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించండి. మీకు ఆశీర్వాదం కావాలి, మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆ ఆశీర్వాదం కావడానికి పెడ మార్గాలు తొక్కాల్సిన అవసరం లేదు, ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు, సేవకులు అయినటువంటి పోనీ నా వైపు చూడవలసిన అవసరం కూడా లేదు. యేసు వైపు చూడాలి. అపోస్తలుడైన పౌలు యేసు వైపు చూచుచు. సేవకుల మీద ఫోకస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పాస్టర్ల మీద నమ్మేస్తున్నారు, దేవుడి కంటే ఎక్కువగా పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారిని లేవనెత్తున్నారు. ఏ పాస్టర్ని కూడా మీరు పూజించొద్దు, ఆరాధించొద్దు. దేవుడిని మాత్రమే మీరు ఆరాధించండి. యేసు క్రీస్తు యొక్క నామాన్ని మాత్రమే హెచ్చించండి. యేసు క్రీస్తు యొక్క ప్రేమను, వాక్యమును బోధించేటువంటి మమ్ములను గౌరవించండి, ప్రేమించండి. ఆరాధన యేసుకే చెందాలి, మహిమ యేసు ప్రభు వారికే చెందాలి.
ఘనత యేసు ప్రభు వారికే చెందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములకి మహిమ రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుని గౌరవించండి, ప్రేమించండి. ఎందుకంటే వారు కష్టపడి ప్రభు యొక్క పరిచర్య చేసి నిజంగా కష్టపడేటువంటి సేవకులు. వాడు గుడిసెలో ఉన్న పేదవారైనా ఎవరైనా సేవకులంటే సేవకులే. గ్రహించండి, గమనించండి, వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారా లేదా అని. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని మీరు కూడా కనిపెట్టుకుని ఉండండి మీ సంఘాలలో. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, శపించేవాడు. శాపం కింద ఉన్నటువంటి మానవాడిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి లోకములో ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మనము ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యాన్ని పఠించి ఆయన సన్నిధిలో గడిపి కొంత సమయాన్ని కేటాయించి ప్రభు మీకు ఏ ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో తెలుసుకుని దాని ద్వారా మీ జీవితాన్ని చక్కదిద్దుకొని ప్రభు సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్యమును ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరు ఆశీర్వదించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. మా జీవితాలను ప్రభువా లేవనెత్తే దేవుడు. మా జీవితాలలో ప్రభువా అనేకమైన కష్టములు, నష్టములు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి మీరు మమ్మల్ని విడిపించి హల్లెలూయా, హల్లెలూయా, మీరు గొప్ప చేసే దేవుడు. అతన్ని నేను గొప్ప చేయ మొదలు పెట్టేదని అంటారు. ప్రభువా మీరు అన్న మాటలు మా జీవితాల్లో నిజమవుతూ ఉన్నాయి. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువా మీకు ఏ పక్షపాతము లేదు. మీలో ఎటువంటి ఈ లోక సంబంధమైన వాటిని ప్రభువా మీరు చూచి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కాదు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని ఆశీర్వదించి లేవనెత్తే దేవుడు. మాలో లోపాలను, మాలో ఉన్నటువంటి వేటినైనా మీరు చూస్తే ఆశీర్వాదానికి మేము పాత్రులము కాము. కానీ మీరు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించేటువంటి దేవుడు కనుక మీ దయను బట్టి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మీ సేవకుడిగా వేడుకొనుచున్నాను. మీ కృపలో వారిని బలపరచమని వేడుకొనుచున్నాను. మీ సన్నిధి కాంతిని, ప్రసన్నతను, కృపను, మీ ముఖ కాంతిని ప్రభా ఎవరైతే చీకటిలో ఉన్నారో వారందరి మీద ప్రసరింపజేయమని వేడుకొనుచున్నాను. వెలుగులోనికి తీసుకుని రమ్మని వేడుకొనుచున్నాను. మీ కృపలో బలపరచమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యము వినుచున్న వారు, చూస్తున్నటువంటి వారు, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. సంఘాలను ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి సమస్యకు జవాబు మీరు, మీ వాక్యము, మీ సన్నిధి అని వారు తెలుసుకుని మీ సన్నిధిలో గడపడానికి, తద్వారా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. మా చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి సహోదర సహోదరులను, ఈ ఆన్లైన్ ద్వారా చూస్తున్న వారిని మరొకసారి ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ చెల్లిస్తూ, పరమ తండ్రి మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి నామలో ఈ మనవులన్నీ మేము పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రవేశు క్రీస్తు వారి నామనకు మహిమ కలుగును గాక. అపవాదికులకు అనంత నాశనము కలుగును గాక. ప్రభు యేసు క్రీస్తు వారి నామలో మనందరికీ ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.